అందరికీ నమస్కారం. ఈరోజు కథ మిసెస్ పర్ఫెక్ట్ ఎపిసోడ్ నెంబర్ 18. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. అమ్మా వెళ్ళొస్తాం అంది సమీర. సరేమా జాగ్రత్త, వెళ్ళగానే ఫోన్ చేయండి అంది సరోజ. సరే అత్తమ్మా అని సమీర కార్తిక్ ఇద్దరు పొద్దున్నే ఇంటికి బయలుదేరారు. కార్ దారి మధ్యలోనే ఫ్రెండ్స్కి ఇచ్చేసి ఇద్దరు ఆటో మీద ఇంటికొచ్చారు. టైం అప్పటికే 8 అయింది. హాల్లో కూర్చొని కాఫీ తాగుతున్నారు నరేష్ గారు. కొడుకు కోడల్ని పలకరించి, ఏంట్రా ఇదేనా రావటం? ప్రయాణం ఎలా జరిగింది? బానే జరిగింది నాన్న. సమీరా ముందు కాఫీ ఇవ్వు. ఇంతకీ అమ్మేది నాన్న? చుట్టూ చూస్తూ అడిగాడు. గుడికి వెళ్ళిందిరా అని ముగ్గురు కూర్చుని కాఫీ తాగారు. సమీరా ఏంటండి, ఆఫీస్కి టైం అవుతుంది కదా, నా ఆఫీస్ బట్టలు థింగ్స్ అవన్నీ రెడీ చేయి, ఈలోపు స్నానం చేస్తాను. సరే అండి అని సమీర తన రూమ్కి వెళ్ళగానే కార్తిక్ సోఫాకి తలని వాల్చి కళ్ళు మూసుకున్నాడు. నాన్న కార్తిక్, ఏంటి నాన్న? రాజుగారి దగ్గర బాకీ ఉంది కదా, అది క్లియర్ చేశానురా అన్న తండ్రి మాటలకి మనసులోనే షాక్ అవ్వాడు కార్తిక్. ఎప్పుడు నాన్న అని ఆశ్చర్యంగా అడిగాడు. సండే పొద్దున ఆయన అప్పంతా క్లియర్ చేశాను. కానీ అంత డబ్బు మీ దగ్గర ఎక్కడిది నాన్న? మీ అమ్మ నా పింఛన్ డబ్బులు ఇవన్నీ సేవింగ్స్లో పెట్టిందిరా, అవన్నీ కౌంట్ చేసి ఇచ్చాను. నువ్వు ఒక్కడవే తేవాలంటే నీకు బరువు ఎక్కువ అవుతుంది కదా నాన్న అంటారు నరేష్ గారు. అన్నాడు. ఇంకా ఏమీ మాట్లాడలేదు. సరే ఆఫీస్కి వెళ్ళు, అమ్మ టిఫిన్ వండేసి వెళ్ళింది. సరే నాన్న అని తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కిందికొచ్చాడు. కార్తిక్కి ఇడ్లీ పెట్టి సరోజ గారు ముందుగానే లంచ్ బాక్స్ పెట్టేయటంతో అవన్నీ బ్యాగ్లో పెట్టింది సమీర. గుడి చూసుకొని ఇంటికి వచ్చింది సుమిత్ర. కొడుకు కోడల్ని చూడగానే, ఎప్పుడొచ్చారు సమీరా? అమ్మ నాన్న అందరూ ఎలా ఉన్నారు, బావున్నారా అని లేని నవ్వును ముఖాన పులుముకొని అడిగింది. అందరూ బావున్నారత్తమ్మా, అమ్మా నాన్న మిమ్మల్ని అడిగానని చెప్పమన్నారు. అవునా అంటూ నవ్వుతూ కార్తిక్ దగ్గరికి వచ్చి, నాన్న ఏంట్రా ముఖం అలా ఉంది, అక్కడ సరిగ్గా ఏమీ తినలేదా ఏంటి అంటుంది. లేదమ్మా అలాంటిది ఏం లేదు, నాకేంటి నేను బానే ఉన్నాను అంటాడు కార్తిక్. అమ్మా సమీరా, వీడికి లంచ్ బాక్స్ పెట్టావా? హా, అమ్మ వంట చేసి పెట్టేసిందత్తమ్మా, మీకు టిఫిన్ పెట్టేయనా? లేదమ్మా అప్పుడే తినను. నాన్న కార్తిక్, నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటమ్మా? రాజుగారి దగ్గర అప్పంతా నాన్నగారు కట్టేశారా? చెప్పారమ్మా నాన్న అని తింటూనే అన్నాడు. ఏం చేయనురా, ఆ డబ్బులన్నీ అక్క పురిటి కోసమని దాచాను, కానీ మీ నాన్నగారు అప్పు తీర్చేశారా. పోనీలే అమ్మా, మంచి పనే కదా చేశారు అంటాడు కార్తిక్. మరి అక్క పురుడి కోసం డబ్బులెలా ఖర్చు చేయాలరా? నా దగ్గరైతే ఏమీ లేవు కదా. పోనీ నిన్నడుగుదామన్నా నీకు మాత్రం ఎలా వస్తాయి చెప్పు అని తెలివిగా మాట్లాడింది. ఏముందమ్మా, ఆ టైంకి నాన్న డబ్బులు సర్దుబాటు చేస్తారులే, నువ్వేం కంగారు పడకమ్మా అన్నాడు. కంగారని కాదురా, కాన్పంటే మాటలు కాదు కదా, పుట్టే వాళ్ళకి మనం పెట్టిపోతలు ఇవన్నీ చూసుకోవాలి కదా అంది. ఇప్పుడు నీ బాధ ఏంటమ్మా హ్యాండ్ వాష్ చేసుకుంటూ అన్నాడు. నాకేం బాధ ఉంటుందిరా, ఈ నెల వచ్చే నెల సాలరీ ఖర్చులు అన్నీ పోను ఎంతో కొంత మిగులుతాయి కదా, అవి మాకివ్వు నాన్న, అక్క కోసం జాగ్రత్త చేస్తాను. మాకు మాత్రం ఎవరు తెచ్చి పెడతారు, అన్నీ నువ్వే కదా. నువ్వు లేకపోతే నేను నాన్న ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళమో ఇప్పుడు అలానే ఉండేవాళ్ళం. నువ్వింకా చాలా మంచివాడివిరా, మమ్మల్ని బాగా చూసుకుంటావు, చెప్పాలంటే మాకన్నీ నువ్వే కదా అంది లేని ప్రేమ నటిస్తూ. అమ్మా, అక్క గురించి ముందుగానే ఆందోళనేం పడకు, ఆ టైంకి అన్నీ బాగానే జరుగుతాయి. మిగులు తగులు జీతం డబ్బులు నీకిస్తే పొలం పెట్టుబడికి అప్పు చేయాలి, అది నా వల్ల కాదమ్మా. అక్క గురించి ముందు జాగ్రత్తగా డబ్బులంటే నా దగ్గర లేవు. ఇప్పటి వరకు నాన్న పింఛన్ డబ్బులు జాగ్రత్త చేసావు కదా, అలానే జాగ్రత్త చెయ్యి, పెట్టిపోతలకి సరిపోతుంది అని చెప్పి సమీర దగ్గరకొచ్చి, ఆఫీస్కి వెళ్తున్నాను జాగ్రత్త, బాయ్ అని కార్తిక్ బయటికి వెళ్ళగానే సుమిత్ర తనలో తానే కృషించిపోయింది. డబ్బులు అడిగితే వీడేంటి ఇంత తెలివిగా మాట్లాడాడు, రేపు జీతం వస్తుంది కదా, ఏదో ఒక డ్రామా ప్లే చేసి ఎలా అయినా డబ్బులు లాక్కోవాలి అనుకుని సమీర కేసి చూసింది. టిఫిన్ తింటుంది సమీర. ఏంటమ్మా, పొద్దున్నే కార్తిక్కి లంచ్ బాక్స్ పెట్టేసిందా? అవునత్తమ్మా. వంట చేయలేదు సమీరా, నువ్వు చేస్తావా? పుట్టింటి దగ్గర నుంచి ఏమన్నా వంటలు తెచ్చిందేమో అని సుమిత్ర అనుమానం. చెప్పండి అత్తమ్మా, వంటేం చేయాలి అని హ్యాండ్ వాష్ చేసుకుంది. పప్పు గోంగూర కాస్త చారు పెట్టి పొటాటో ఫ్రై చేయి. సరే అత్తమ్మా అంటుంది సమీర. కార్తిక్కి మాత్రమే వంట చేసిందా మీ అమ్మ?
ఎప్పుడు ఇంటికి ఏదోటి పంపిస్తుంది కదా! ఈ చుట్టుకి ఏం పంపించలేదా? అని నవ్వుతూ అడిగింది. లేదత్తమ్మా. అమ్మ అయితే అన్ని వంటలు చేసింది కానీ ఆయన వద్దు అన్నారు. చేత్తో అవన్నీ పట్టుకొని ఇంటికి వెళ్ళేసరికి నా చేతులు లాగుతాయి. నా వల్ల కాదు అన్నారు. బండొకటి పట్టుకొని వెళ్ళలేదు కదా! అందుకే తీసుకొని రాలేదు అని వంటగదికి వెళ్ళింది సమీర. హ్మ్. అర్థమైందిలే సమీరా. ఎక్కడైతే మేం తింటామని నీ బాధ. ఆ విషయం నాకెందుకు అర్థం కాదు? పెళ్ళైన కొత్తలోనే కదా వంటలు, పిండి వంటలు, పచ్చళ్ళు. ఒకసారి 2 సార్లంటే పెడతారు కానీ, అస్తమాను పెట్టాలంటే మీకు మాత్రం ఎలా వస్తాయి? అని సుమిత్ర లోపలికి వెళ్ళగానే సమీర ఏం మాట్లాడలేదు. ఆ తర్వాత కట్ చేస్తే ఆఫీస్‌కి వెళ్ళిన కార్తీక్ మేనేజర్ చెప్పిన విషయం వినగానే ఎక్కడలేని ఆనందం వచ్చింది. ఏంటి సార్ మీరనేది? నమ్మలేక అడిగాడు. నువ్వు ఆఫీస్ మారాలనుకుంటున్నావు. విషయం సార్‌కి తెలిసింది. నిన్ను వదులుకోవటం ఇష్టం లేక నిన్ను వేరే బ్రాంచ్‌కి మేనేజర్‌గా పెట్టారు. ఆఫీస్ అంతా నువ్వే చూసుకోవాలి. ఒక రకంగా నువ్వే హెడ్. సార్ వీక్లీ ఒక 2 టైమ్స్ వస్తారు. అంతేకాదు ఏమన్నా ఇంపార్టెంట్ మీటింగ్స్ అయితే సార్ వస్తారు. సాలరీ 1,20,000. నువ్వు బాగా వర్క్ చేస్తే ఇంకా బెస్ట్ ఫ్యూచర్ ఉంటుంది కార్తీక్. నిజం చెప్పాలంటే సార్‌కి నిన్ను వదులుకోవటం ఇష్టం లేదు. అందుకే ఇంకా మన బ్రాంచ్‌ని నీకు అప్పచెప్పారు అని మేనేజర్ చెప్పగానే కార్తీక్ ఆనందం అంతా ఇంత కాదు. ఈ విషయం బాస్ వచ్చి నాతో చెప్పినా బావుండేది సార్ అన్నాడు కార్తీక్. సార్ ఇప్పుడే పని మీద బయటికి వెళ్లారు. నన్ను చెప్పమన్నారు. ఈవినింగ్ నిన్ను కలుస్తానన్నారు. ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాట్స్ కార్తీక్ అని మేనేజర్ అనగానే కార్తీక్ వెంటనే ఆనందం పట్టలేక సమీరకి కాల్ చేశాడు. వంట చేసి అప్పుడే తన రూమ్‌కి వచ్చింది సమీర. కార్తీక్ ఫోన్ రావటంతో లిఫ్ట్ చేసి, హలో కార్తీక్, బంగారం నీకో గుడ్ న్యూస్ అని దాదాపుగా అరిచాడు. ఏంటండి? మీ సార్‌కి ప్రమోషన్ వచ్చింది అని విషయం చెప్పి సాలరీ కోసం చెప్పాడు. అంతా విన్న సమీర, కంగ్రాట్స్ హస్బెండ్ గారు, లవ్ యూ. మీరిలానే అంచెలంచెలుగా పైకెదగాలని కోరుకుంటున్నాను అని ఎంతో సంతోషంగా చెప్పింది సమీర. థ్యాంక్ యూ మీరా అంటాడు. చాలా సంతోషంగా ఉందండి. సరే, ఈ విషయం నువ్వు అమ్మకి, నాన్నకి చెప్పకు. రాగానే నేను చెప్తాను సరేనా? సరే అండి అని ఫోన్ కట్ చేసి, ఈ టైంలో ఈయనకి ప్రమోషన్ బానే వచ్చింది. కానీ వర్క్ బాగా ఎక్కువ అవుతుంది కదా! అని ఆలోచిస్తూ ఇంకా తన వర్క్‌లో మునిగింది. పడుకోకుండా 4 అయ్యే వరకు వర్క్ చేసి కిందికొచ్చింది. స్నాక్స్ బదులు పాయసం చేసింది. ఇంకా కార్తీక్ ఇష్టమైన ఫ్రూట్ సలాడ్ చేసి అన్నీ రెడీగా పెట్టింది. కార్తీక్ రావటమే స్వీట్స్ పట్టుకొని ఇంటికొచ్చాడు. కొడుకు ముఖంలో ఆనందం చూసిన నరేష్ గారు, ఏంట్రా ముఖం వెలిగిపోతుంది? మీ అబ్బాయికి ప్రమోషన్ వచ్చింది నాన్న. ఎంతో ఆనందంగా నవ్వుతూ చెప్పాడు. లోపల రూమ్‌లో ఉన్న సుమిత్ర ఆ మాటలకి పరుగున బయటికొచ్చింది. ఏంట్రా నువ్వనేది? ఆనందంగా అడిగారు నరేష్ గారు. అవును నాన్న, స్వీట్స్ తీసుకో అని తండ్రి నోరు తీపి చేశాడు. నరేష్ గారు కొడుకు ముఖంలో ఆనందం చూసి లోలోపలే గర్వపడ్డాడు. ప్రమోషన్ వచ్చిందా? జీతం ఎంత పెంచారు నాన్నా? ముందుకు వచ్చి అడిగింది సుమిత్ర. భార్య మాటలకి నరేష్ గారికి కోపం వచ్చింది. ఎప్పుడు చూసినా జేబులో ఎంతుంది అడగటం మానేయి. ప్రమోషన్ వచ్చింది అంటున్నాడు కదా! బ్లెస్ చేయటం మానేసి జీతం ఎంత అని అడుగుతావేంటే? కోపంతో విరుచుకుపడ్డారు. జీతం ఒక 10,000 పెంచారమ్మా, అంతే అన్నాడు కార్తీక్. పాయసం పట్టుకొనొస్తున్న సమీర కార్తీక్ మాటకి షాక్ అవింది. ఇదేంటి? 1,20,000 కదా! అబద్ధం చెప్తున్నారేంటి? అని మనసులోనే అనుకుంది. 10,000 పెరిగిందా నాన్నా? పోనీలే సంతోషం. 70,000 అంటే మాటలు కాదు కదా! విచ్చలవిడిగా ఖర్చు పెట్టినా ఈజీగా 50,000 దాయొచ్చు. అవునా? అమ్మా, దాపరికాలు, డబ్బు ఇవన్నీ పక్కన పెట్టి ముందు స్వీట్స్ తీసుకో అంటాడు. హా వస్తున్నాన్రా అని ముందుకొచ్చి స్వీట్స్ కొడుక్కు పెట్టి తాను తింది. ఇల్లంతా ఆనందం చోటు చేసుకుంది. సమీర చేసిన పాయసం, ఫ్రూట్ సలాడ్ అందరూ తిన్నారు. ఫ్రెష్ అయ్యి రూమ్కొచ్చాడు కార్తీక్. వెంటనే కార్తీక్ని హత్తుకొని చెంపపై ముద్దు పెట్టింది సమీర. కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ. ఏంటి? సాలరీ కోసం అత్తమ్మకి అబద్ధం చెప్పారు? ఉండబట్టలేక అడిగింది. అలానే చెప్పాలమ్మా, లేదంటే పనవ్వదు అన్నాడు కార్తీక్. ఎందుకు ఈ మధ్యన డబ్బు విషయంలో అబద్ధం చెప్తున్నావు? ఏమైంది కార్తీక్? నా దగ్గర నువ్వేమన్నా దాస్తున్నావా? సూటిగా అడిగింది. నీ దగ్గర నేనే దాస్తాను సమీరా. లేదు కార్తీక్, దాస్తున్నావు. మొన్న డ్రెస్సు దగ్గర అబద్ధం చెప్పావు. అప్పు దగ్గర అబద్ధం చెప్పావు. ఇంకా పొద్దున
అమ్మ వంటలు పెడుతుంటే వద్దు అని ముఖం మీదే చెప్పావు. చివరికి సాలరీ విషయం, ఇది చిన్న విషయమైతే కాదు. ఇది కూడా అబద్ధం చెప్పావు. చెప్పు, ఎందుకు ఈ మధ్యన నువ్వు దాపరికాలు చేస్తున్నావు అని అడుగుతుంది సమీర. అమ్మ కోసం సమీర అంటాడు. ఏంటి అని షాక్ అయింది. నేనిప్పుడు చెప్పేది శ్రద్ధగా విను. విన్నాక నువ్వు అమ్మతో గొడవ పడకూడదు, సరేనా? ఏంటండి అని కార్తీక్ పక్కన కూర్చుంది. ఏదో పెద్ద విషయం అయ్యుంటుందని తను విన్నది చూసింది చెప్పాడు. అంతా విన్న సమీర కంట్లో గిర్రున నీళ్లు తిరిగాయి. ఈ విషయం విన్నాక నాకైతే చాలా కోపం వచ్చింది. కానీ తెలివిగా మాట్లాడుతున్నాను. ఇప్పుడే చెప్తున్నాను. డబ్బు విషయం అవని, బంగారం అవని, ఏదైనా సరే నువ్వమ్మ దగ్గర మాట తూలకు. నాకు తెలిసి నాన్న అప్పు తీర్చాడంటే ఖచ్చితంగా అమ్మతో గొడవ పడే ఉంటాడు. అందుకే పొద్దున నా జీతం డబ్బులు అడిగింది. లేదంటే అంత ప్రేమగా ఎందుకు అడుగుతుంది? నీ జాబు విషయం చెప్పకు, నా సాలరీ విషయం చెప్పకు. కానీ ఒక్కటి, కుటుంబాన్ని ఇద్దరం జాగ్రత్తగా బాధ్యతగా చూడాలి. వాళ్ళకి కష్టం వచ్చినా మనమే చూడాలి కానీ అక్క మీద కోపం తెచ్చుకోకు, సరేనా? నాకెందుకు కోపం కార్తీక్? నాకు తెలుసురా నీ మనసేంటో. అందుకే ముందు జాగ్రత్తగా చెప్తున్నాను. ముందు ముందు ఇంకా చాలా జరుగుతాయి. ఆ టైంలో నువ్వు సహనంగా ఉండాలి. రేపటి నుంచి నేను వేరే బ్రాంచ్కి వెళ్తాను కదా. నాకు తెలిసి ఇల్లు మారే అవకాశం ఉంటుందేమో అనుకుంటున్నాను. ఏంటి అంటుంది. అవును, మనతో పాటు అమ్మా నాన్న వస్తారంటే నేను అనుకుంటున్నాను. 2 రోజులు అక్కడ వాతావరణం చూసి డిసైడ్ చేస్తాను ఇంటి విషయం అని కార్తీక్ అనగానే సమీర మనసులోనే బాధపడింది తన అత్తగారి బుద్ధి కోసం. ఆ రోజు సునీతని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలి. సమీరా, ఏంటండి అని రూమ్కి వచ్చింది సమీర. ఇవిగో డబ్బులు, అక్కని ఈరోజు హాస్పిటల్కి తీసుకుని వెళ్ళు. మొత్తం 5,000. సరిపోకపోతే ఫోన్ చేయి, డబ్బులు పంపిస్తాను. లేదంటే నా ఏటీఎం కార్డ్ పట్టుకొని వెళ్ళు సమీరా అని సమీర చేతిలో ఏటీఎం కార్డు పెట్టాడు. ఏంటండి, డబ్బులు సరిపోతాయి. 5,000 అంటే మాటలేం కాదు. పెద్ద స్కాన్ మహా అయితే 2,000 అవుతుంది. మందులకి నెలకి సరిపడా తీసుకుంటాను, సరేనా? సరే, జాగ్రత్త. ఆఫీస్ బ్రాంచ్ అదే వేరే కంపెనీకి మార్చారు కదా, అక్కడికి వెళ్ళాలి. సార్ అర్జెంటుగా రమ్మన్నారు. నైట్ అవుతుంది నేను వచ్చేసరికి, సరేనా? సరే అండి అని కార్తీక్ని హత్తుకొని, జాగ్రత్త, టైంకి వచ్చేయండి. మీకోసం ఇక్కడ మీ శ్రీమతి ఎదురు చూస్తుందన్న విషయం మర్చిపోకండి అంటుంది సమీర. సరే మీరా అని ఆమె నుదుటన ముద్దు పెట్టి కిందికొచ్చాడు. అప్పటికే హాల్లో కూర్చొని కార్తీక్ కోసం ఎదురు చూస్తుంది సుమిత్ర. ఏంట్రా, పొద్దున్నే ఆఫీస్కి వెళ్తున్నావు? ఇంకా టైం ఉంది కదా, కాఫీ తాగుతూ అన్నారు నరేష్ గారు. వేరే ఊరు వెళ్ళాలి నాన్న, సార్ అర్జెంటుగా రమ్మని కాల్ చేశారు. అందుకే ఫాస్ట్గా వెళ్తున్నాను. ఒరేయ్ నాన్న, ఏంటమ్మా? ఆఫీస్కి వెళ్తున్నావు కదా, జాగ్రత్తగా వెళ్ళు. వెలుగుండగానే ఇంటికొచ్చేయి. ముందు దేవునికి దండం పెట్టుకుని వెళ్ళు, సరేనా? కొడుకు తల నిమురుతూ అంది. హా సరే అమ్మా అని కార్తీక్ దేవునికి దండం పెట్టుకోగానే సమీర వచ్చి అతని లంచ్ బాక్స్, టిఫిన్ బాక్స్ ఇచ్చింది. సరే, జాగ్రత్త. నాన్న ఒక్క నిమిషం అంటూ సుమిత్ర ముందుకొచ్చింది. ఏంటమ్మా? ఈరోజు అక్కని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలి. మందులు, స్కానింగ్ అవన్నీ తీయాలి కదా. కనీసం 10,000 అవుతాయి. కాస్త డబ్బులివ్వు నాన్న అంటుంది సుమిత్ర. అయ్యో అమ్మా, ఆ విషయం నేనెలా మర్చిపోతాను? ఆల్రెడీ నిన్నే డాక్టర్కి ఫోన్ చేశాను. ఈరోజు 11 గంటలకి అపాయింట్మెంట్ ఇచ్చారు. సమీర తీసుకొని వెళ్తుంది. నువ్వేం కంగారు పడకు, వెళ్ళొస్తాను, నాకు టైం అవుతుంది అని మరో మాటకి అవకాశం ఇవ్వకుండా కార్తీక్ ఆఫీస్కి వెళ్ళాడు. సుమిత్ర మనసులోనే తల కొట్టుకొని సమీర కేసి చూసింది. ఏమైంది తమ్మా? వాడు మందులకి డబ్బులెంత ఇచ్చాడు? 3,000 అత్తమ్మా అంది. అవునా, సరిపోవు కదా, ఇంకా అడగాలి కదా నువ్వైనా అంటుంది సుమిత్ర. డాక్టర్ గారిని నైట్ ఆయన అడిగారత్తమ్మా. స్కానింగ్కి, మందులకి మహా అయితే 3,000 చిల్లర అవుతాయి డబ్బులు, పెద్దగా ఏమీ అవ్వవు అన్నారు. కాకపోతే డాక్టర్ గారికి నేను మనీ సెండ్ చేస్తానన్నారత్తమ్మా అంటుంది సమీర. వీడికి చాలా తెలివి వచ్చేసింది మధ్యన అనుకుని సుమిత్ర ఏమీ మాట్లాడలేదు. మౌనంగా తన రూమ్కి వెళ్ళిపోయింది. సమీర నవ్వుకొని వంటగదికి వెళ్ళింది. సునీతని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి దగ్గరుండి అన్నీ తనే చూపించి మందులు కొని కొన్ని ఫ్రూట్స్ అవి తీసుకుని ఇంటికి తీసుకుని వచ్చింది. ఏమన్నారు తల్లి డాక్టర్ గారు? లోపలికొచ్చిన కూతుర్ని అడిగింది. బానే ఉంది మా, లోపల బేబీ కూడా బాగుందని చెప్పారు. నెలకి మందులు రాశారు. అవి వాడాక మళ్ళీ హాస్పిటల్కి రమ్మన్నారు అని సోఫాలో కూర్చుంది.
వదినా, మీకు భోజనం పెట్టేయనా? అప్పుడే వద్దు సమీరా, ఒక పావుగంట రెస్ట్ తీసుకొని తింటాను. సరే వదినా అని సమీర బయట లాన్లోకి వెళ్ళింది. అక్కడ మొక్కలు ఎండ దెబ్బకి వాడిపోయి ఉండటం చూసి నీడపట్టును పెడదామని బయటికి వెళ్ళింది. ఏరా, బాగా నీరసంగా ఉందా? కూతురు తల నిమురుతూ అడిగింది. లేదమ్మా, పర్వాలేదు. ఏమైంది, డల్గా ఉన్నావు? ఏం లేదమ్మా, నీ ముఖం చూస్తేనే అర్థమవుతుంది ఏదో ఉందని. చెప్పు, రవి ఏమన్నా అన్నాడా? అవునమ్మా. బయట మొక్కలు తీస్తున్న సమీరాకి ఆ మాటలు వినిపిస్తున్నాయి. ఏమన్నాడు చెప్పు అని అడుగుతుంది సుమిత్ర. అదే అమ్మా, వేరే కాపురం గురించి అడిగితే అది అస్సలు జరగని పనని తేల్చి చెప్పాడు అని రవికి తనకి మధ్యన జరిగిందంతా చెప్పింది. అంతా విన్న సుమిత్ర కోపంగా కూతురు వైపు చూసి, కట్టుకున్న మొగుణ్ణి ఇంకా గుప్పిట్లో పెట్టుకోవటం రాలేదు. అసలు నిన్నేమనాలో కూడా నాకు అర్థం కావటం లేదు. ఏంటమ్మా నువ్వు? మరి నీకసలు మాట్లాడటం చేత కాదు. నిన్న కాక మొన్నొచ్చింది ఆ సమీర. మీ తమ్ముణ్ణి ఎలా గుప్పిట్లో పెట్టుకుందంటే చివరికి నిన్ను హాస్పిటల్కి తీసుకుని వెళ్ళటానికి కూడా తన చేతుల్లో వాడు డబ్బులు పెట్టాడు తెలుసా అని గుసగుసగా అంది. ఏంటమ్మా నువ్వనేది? నమ్మలేక కళ్ళు పెద్దవి చేసింది సునీత. అవును, ఇప్పుడు మీ తమ్ముడు ఆవిడగారు ఎలా చెబితే అలా ఆట ఆడాలి, అది ఇంట్లో పరిస్థితి అని సుమిత్ర అనగానే, అత్తమ్మ అంటూ కోపంగా లోపలికొచ్చింది సమీర. ఏంటి సమీరా అరుస్తున్నావు? పొగరుగా అంది సుమిత్ర. మీరు మాట్లాడే పద్ధతి ఏమన్నా బాగుందా అత్తమ్మ? కాస్త గట్టిగానే అంది సమీర. మార్కెట్కి వెళ్ళి అప్పుడే వచ్చిన నరేష్ గారు లోపల గొడవ అవ్వటంతో బయటే నిలబడ్డారు. ఏంటి, పద్ధతి గురించి నా దగ్గర మాట్లాడుతున్నావు అంటుంది సుమిత్ర. మరి కడుపుతో ఉన్న కూతురికి మంచి విషయాలు చెప్పాలి కానీ మీ మరదల్ని చూసి మీ తమ్ముడిని గుప్పెట్లో పెట్టుకుంది, ఒక ఆట ఆడిస్తుంది, మరద లేదంటే అదే చేస్తాడు మీ తమ్ముడు అని నా మీద లేనిపోని పుకార్లు చెప్తున్నారు. నేనంటే మీకు ఇష్టం లేదు, ఒప్పుకుంటాను. కానీ నా గురించి చెడుగా వదిన దగ్గర ఎందుకు చెప్పాలి? చెప్పేంత అవసరం ఏముంది అంటుంది సమీర. ఇది మరీ బాగుంది. గుమ్మడికాయ దొంగెవరంటే నీలాంటిదే భుజాలు తడుముకుంది అంటే అలా ఉంది నీ వ్యవహారం. అయినా నేనేమీ లేనిపోని మాటలు అనలేదు కదా, ఉన్నమాటే కదా అన్నాను. ఆ మాత్రం దానికి ఎందుకంత కోపం నీకు అంటుంది సుమిత్ర. మీ అబ్బాయిని నా చెప్పు చేతుల్లో పెట్టుకోవటం మీరేమన్నా చూసారా? లేదంటే ఆయన్ని గుప్పెట్లో పెట్టుకుని తీపి మాటలు మాట్లాడటం మీరేమన్నా విన్నారా? కాస్త అరుస్తూనే మాట్లాడింది సమీర. నువ్వు మాట్లాడుతుంది మా అమ్మతో సమీర. ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు? చుట్టుపక్కల వాళ్ళు వింటారు, ఎందుకు గొడవ అంది సునీత మెల్లిగా. నాకు తెలుసు వదినా, వింటారని. లేనిపోని నిందలు చెప్పి దెప్పి పొడిచే మాటలంటే ఎవరు పడతారు చెప్పు? సరే, నేను గొడవ పెట్టాలని చూస్తున్నాను. ఇప్పుడు అత్తమ్మ నీతో ఏమంది వదినా చెప్పు అంటూ సునీతని నిలదీసింది. ఏమంది, అవన్నీ మామూలే కదా అంటుంది సునీత. నీకు మామూలే వదినా, కానీ నాకు మామూలు కాదు. గుప్పిట్లో పెట్టుకొని ఆట ఆడించేదాన్నైతే పెళ్ళైన కొత్తలోనే మా ఆయన్ని తీసుకొని సపరేట్ అయ్యేదాన్ని. కానీ నేను అలాంటిదాన్ని కాదు, నా బుద్ధి కూడా అలాంటిది కాదు అంది సమీర. అంటే నా బుద్ధి చెడ్డదనా నీ ఉద్దేశం? అది మీకే తెలియాలత్తమ్మా. కూతురు దగ్గర కోడల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారంటే అది మీకే వదిలేస్తున్నాను, ఎవరి బుద్ధి ఎలాంటిదో అంటుంది సమీర. ఎంత కాదన్నా తల్లి కదా. సమీర సుమిత్రని ఎదిరించేసరికి సునీతకి కోపం వచ్చింది. సమీరా, కొంచెం నువ్వు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. తను నీ అత్తగారు, అమ్మ తర్వాత అమ్మ. కోపంలో బాధలో ఒక మాట అంటే నువ్వు పడవా అంది సునీత. అవునా వదినా? మరి మీ అత్తగారు చిన్న మాట అంటేనే నువ్వు అత్తమ్మకి ఫోన్ చేసి ఇంటికి పిలిచి మరీ గొడవ చేస్తావు కదా. మరి ఆ రోజున మీ అత్తగారు అమ్మతో సమానమని నీకు గుర్తుకు రాలేదా? సూటిగా అడిగింది సమీర. నా సంసార విషయాలు నువ్వు మాట్లాడకు అంటుంది సునీత. మీ సంసార విషయాలు మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు వదినా. ఆ స్థితి నువ్వే తెచ్చుకుంటున్నావు. అయినా నాకు అత్తమ్మకి మధ్యన గొడవ అవుతుంది. నువ్వు కలగజేసుకోకు వదినా. ఇది నాకు అత్తమ్మకి సంబంధించిన విషయం అంటుంది సమీర. అంటే పుట్టింటి ఆడపడుచుని నాకు సంబంధం లేదంటావా? లేదనే అంటాను అని క్షణం కూడా ఆలస్యం చేయకుండా అంది సమీర. ఆ మాటకి సునీత అహం దెబ్బతింది. సుమిత్ర పళ్ళు నూరింది. ఏంటి, నా కూతురికి సంబంధం లేదంటావా? అసలు నా కూతుర్ని అనటానికి నువ్వెవరు అంది సుమిత్ర. నిన్న కాక మొన్నొచ్చింది కాకుండా నన్ను మా అమ్మని ఎదిరిస్తున్నావంటే నువ్వెంత నిరజానవో అర్థమవుతుంది. చూడు, మా అమ్మ ఎన్నన్నా నువ్వు పడాలి, కోడల్వి, అదుపులో ఉండు అని సునీత మరోవైపు సుమిత్ర కూడా
మామూలుగా దెప్పి పొడవటం లేదు సమీరాని. పుట్టింటి ప్రేమ కొన్ని రోజులే. దీనికి పెళ్లి కొత్తలో కూరలు, వంటలు అన్నీ పెట్టారు. ఇప్పుడు చేతులు ఖాళీ అయినట్టున్నాయి. అందుకే ఏమీ మోసుకొని రావటం లేదు. అయినా నా కూతుర్ని మాట్లాడొద్దంటున్నావు? నీకేం హక్కుంది? అంటుంది సుమిత్ర. మీ అమ్మాయి నా విషయంలో కలగజేసుకోవటం తప్పు కదా అత్తమ్మా? అంటుంది సమీర. ఏం తప్పు కాదు. నా కూతురికి కోపం వచ్చిందంటే నువ్వంతలా అన్ని మాటలన్నావు. నన్ను తల్లినంటే కూతురికి కోపం రాదా ఏంటి? మాట్లాడలేదు సమీర. సూటిగా సునీతని చూసింది. సునీత అప్పటికే సమీర దగ్గరికొచ్చి ఇచ్చేసరికి మా అమ్మనేమన్నా అన్నావంటే ఊరుకునేది లేదు. ఏదో నాకు సలహాలిస్తుంది. నా సంసార విషయాలు చాటుగా వినటానికి నీకు సిగ్గులేదా? అంటుంది సునీత. నా గురించి నువ్వు మీ అమ్మ చాటుగా మాట్లాడటం సిగ్గు శరం అనేది లేదా? అంతే ధీటుగా సమాధానమిచ్చింది సమీర. ఏయ్! నా కూతురు మాటని ఎదిరిస్తున్నావు? ఎంత ధైర్యం నీకు? అంటూ సుమిత్ర కొట్టడానికి చెయ్యెత్తింది. ఆ చెయ్యి గాల్లోనే ఆగింది. నరేష్ గారికి ఎక్కడలేని కోపం వచ్చింది. కానీ అసలు సమీర ఎలా హ్యాండిల్ చేస్తుందా అని చూశారు. సుమిత్ర చేతిని పట్టుకుని విసిరి కొట్టింది సమీర. నా ఒంటి మీద చెయ్యి వేశారంటే ఇద్దరి మీద పోలీస్ కేసు పెడతాను. ఎలా కనపెడుతున్నాను మీ కంటికి? నేను మంచిగా ఉన్నంతవరకే నా దగ్గర తోక జాడిస్తే ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు. నా మీద చెయ్యి వేశారు. నేను కొట్టడం పెద్ద పని కాదు. చూడండి, ఏ తప్పు లేకపోయినా నన్ను అన్ని మాటలంటున్నా ఇన్ని రోజులు మౌనంగా ఎందుకున్నానో తెలుసా? అది మా అమ్మ నాన్న నాకు నేర్పిన సంస్కారం. ఇంకా నా మొగుడు నేర్పిన ఓర్పు. మా మామయ్య గారు తండ్రిగా చెప్పిన మంచి చెడు. ఇంకోసారి నా జోలికొస్తే ఎంత దూరం వెళ్తానో నాకే తెలీదు అని సునీత దగ్గరకొచ్చి, అమ్మ వేరే కాపురం పెట్టమంటే గంగిరెద్దులా తలాడిస్తున్నావు కానీ అక్కడ రవి అన్నయ్య మనసు బాధపడినా పర్వాలేదు. ఇక్కడ అమ్మ చెప్పింది వెంటనే నెరవేర్చాలి. అదే నీ ఆలోచన. ఎందుకొదినా? అత్తమ్మ మాటలు విని చేతులారా నీ సంసారం నువ్వు నాశనం చేసుకుంటావు? మీ అమ్మ చెప్పిన మాటలు విని అక్కడ నిజంగానే నువ్వు వేరే కాపురం పెట్టే ఆలోచన అమలు చేసినా మరుక్షణం మంగాదేవి విశ్వరూపం చూస్తావు. అంతవరకు తెచ్చుకోకు. నన్ను మాటనే ముందు నువ్వక్కడ అత్తింట్లో ఎలా ఉంటున్నావో గుర్తు చేసుకొని అప్పుడు నన్నను పడతాను అని కంట్లో తడి తుడుచుకొని సుమిత్ర కేసి చూసి, కొట్టడానికి చెయ్యెత్తిన మీరు నన్ను చంపడానికి కూడా వెనకాడరని అర్థమైంది. నాలో ఏం చూసి ఇంత పగ పెట్టుకుంటున్నారో తెలీదు కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. నేను బయటదాన్ని కాదు. కార్తిక్ భార్యని. మీ ఇంటి కోడల్ని. కోడల్ని తక్కువ చేసి మాట్లాడితే మిమ్మల్ని మీరు తక్కువ చేసుకున్నట్టే అని తన గదికి వెళ్ళింది. కోడలి మాటలు విన్న నరేష్ గారికి బాధ కలిగింది. కళ్ళకు పెట్టుకున్న కళ్ళజోడు తీసి కంట్లో తడి తుడుచుకుని లోపలికొచ్చారు. అప్పటి వరకు షాక్లో ఉన్న సుమిత్ర భర్త రాగానే ఏడుస్తూ నరేష్ గారిని హత్తుకుని, ఏవండి, అసలు నేనెందుకు బ్రతికున్నానా అనిపిస్తుంది. కోడలు నన్ను ఎదిరించడమే కాకుండా నన్ను కొట్టడానికి చెయ్యెత్తిందండి. అంతేకాదు, మన అమ్మాయి కడుపుతో ఉందన్న విషయం పక్కన పెట్టి తన సంసారం విషయంలో లేనిపోని దెప్పి పొడుపులు పొడిచింది. అసలేంటండి మనకి పరిస్థితి అని సుమిత్ర ఏడవగానే, ముందు నన్నొదులు సుమిత్ర. అది కాదండి. వదలన్నానా? కాస్త గంభీరంగా నరేష్ గారి గొంతు వచ్చేసరికి సుమిత్ర ఏడుస్తూ నరేష్ గారిని వదిలి కాస్త దూరం జరిగింది. చాచిపెట్టి సుమిత్ర చెంపపై ఒక్కటిచ్చారు నరేష్ గారు. అమ్మని కొట్టేసరికి సునీతకి భయం వేసి ఒక్కడుగు వెనక్కి వేసింది. ఏమండి అంటూ భయంగా చూసింది సుమిత్ర. చంపేస్తాను పిచ్చి పిచ్చి డ్రామాలాడవంటే. అసలేం జరిగిందో తెలుసుకోకుండా ఇలా నన్ను కొడతారా మీరు? వగలమారి ఏడుపు ముఖానికి తగిలించుకొని అడిగింది సుమిత్ర. నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. అంతా నేను చూశాను, చెవులారా విన్నాను. ఎవరు ఎలా మాట్లాడారో విన్నాను. కొంచెమైనా సిగ్గు శరం లేకుండా కోడల్ని కొట్టడానికి చెయ్యెత్తావు? అసలు నీ సంస్కారం ఏమైంది? సమీరా ప్లేస్లో మన అమ్మాయి ఉంటే అలానే చేస్తావా? అంటారు నరేష్ గారు. తప్పు చేస్తే ఎవరినైనా నేను అలానే చేస్తాను అంది సుమిత్ర. అవునా? మరి తప్పెవరిది? నీదా సమీరాదా? సూటిగా అడిగారు. ఇంకెవరిది? సమీరాది అంది. నోరుముయ్. అబద్ధాలాడావంటే నాలుక చీరేస్తాను. ఇప్పుడు నేను కొట్టిన దెబ్బ నీ కోడల ముందు కొట్టుంటే నీ పరువేం కావాలి? మాట్లాడలేదు సుమిత్ర. కూతురు దగ్గర మన కోడలి గురించి అంత గుసగుసగా చెప్పే పనేంటి? సమీర కార్తీక్ని అదుపులో పెట్టుకొని కాపురం చేస్తుందా? నువ్వు చూసావా? అది కాదండి. ఇంకోసారి సమీరానేమన్నా అన్నావంటే తెలుసు కదా ఏం చేస్తానో అని సుమిత్రని చంపేసేలా చూసి సునీత వైపు చూశారు. మీ అమ్మ మీ మరదలు గొడవ పడతారు. మధ్యలో నీకెందుకు? సమీర అమ్మని తిడుతుంటే నీకు కోపం వచ్చింది. మరి అమ్మ సమీరాని తిట్టినప్పుడు
నీకు కోపం రావాలి కదా మరి! ఎందుకు రాలేదు? అది కాదు నాన్న. ఎంత కాదన్నా కడుపుతో ఉన్నావు కదా! అని నిన్నేమి అనలేకపోతున్నాను. సమీర నీకివ్వాల్సిన గౌరవం ఇస్తుంది. చూపు దగ్గర తను చూసినట్టు చివరికి మీ అమ్మ కూడా నిన్ను చూడదు. పనిగట్టుకుని నిన్ను హాస్పిటల్‌కి తీసుకొని వెళ్ళి నీకన్నీ కొని ఇవ్వాల్సిన అవసరమేంటి తనకి? ఏంటి? వారం వారం నీకు నచ్చిన వంటలు వండి పెట్టే పని తనకెందుకు? నాకెందుకు అని వదిలేసి తన ఇంట్లోనే ఉండొచ్చు కదా! నిన్నెందుకు తోబుట్టువులా చూసుకుంటుంది? ఆ మాత్రం ఆలోచన లేదా నీకు? ఎవరు ఎలాంటి వాళ్ళో నీకన్నీ తెలుసు. అయినా సరే అమ్మ తరఫున మాట్లాడావు. ఇంకోసారి సమీర విషయంలో నువ్వు కలగజేసుకున్నావంటే ఊరుకునేది లేదు. తన తండ్రి సమీరాని వెనకేసుకొనొచ్చేసరికి సునీతకి కోపం వచ్చింది. ఇప్పుడే నాకు అర్థమవుతుంది నాన్న. ఎవరు ఎలాంటి వాళ్ళో. చీటికి మాటికి ఇంటికి వస్తున్నాననే కదా! నీకు మీ కోడలికి బాగా లోకువైపోయాను. అందుకే కదా ఈ రోజున నీ కోడలి చేత మాటలు పడ్డాను. జరిగిందంతా చూశాను, విన్నాను అంటున్నారు కదా! మరి కోడలు కూతుర్ని దెప్పి పొడిచినప్పుడు ఎందుకు నాన్న మౌనంగా ఉన్నారు? అని తండ్రిని నిలదీసింది సునీత. ఎందుకు మౌనంగా ఉన్నానమ్మా? నువ్వు సమీరాని అన్నందుకే కదా! తను నిన్ను అనటానికి సరిపోయింది. లేదంటే తనెందుకు నిన్నంటుంది? తప్పు మీ అమ్మదమ్మా. అది గ్రహించు. మొన్న అమ్మ చెప్పిన విషయం బట్టి అర్థమవుతుంది. మీకు కూతురు కన్నా కొడుకు కోడలు ముఖ్యమని. వస్తాను నాన్నా అని సుమిత్ర వైపు చూసి ఏడుస్తూ ఇంటికి వెళ్ళింది సునీత. ఛీ! నిన్ను చూస్తేనే చిరాకొస్తుంది. ఇంట్లో జరుగుతున్న విషయాలన్నీ కూతురికి చెప్తున్నావా? సిగ్గులేందానా అని భార్యని తిట్టి లోపలికి వెళ్లారు నరేష్ గారు కోపంతో. రగిలిపోయింది సుమిత్ర. ఆ తర్వాత కట్ చేస్తే రూమ్కి వచ్చిన సమీర సోఫాలో కూర్చుని తనలో తానే బాధపడింది. ఇన్ని రోజులు అత్తగారిని తక్కువ అంచనా వేసింది. కానీ ఈరోజు అత్తగారి మాటలు కొట్టే వరకు రావటం అన్ని తలుచుకొని అత్తగారి మనసులో తన మీద ఎంత పగ ఉందో అర్థమవ్వగానే ఏడుపొచ్చింది సమీరాకి. మధ్యాహ్నం భోజనం చేయలేదు. వర్క్ కూడా చేయలేదు. ఆ రోజు సాయంత్రం వరకు ఒక్కతే రూమ్లో ఉంది. ఫోన్ కూడా ఆఫ్ చేసింది. ఎక్కడైతే అమ్మ వాళ్ళు ఫోన్ చేస్తే ఎమోషన్లో గొడవ చెప్పేస్తాను అనుకుని సైలెంట్గా తనలో తానే ఏడ్చింది. ఈవినింగ్ 6 అవుతుండగా ఫ్రెష్ అయి కిందికొచ్చింది. సుమిత్ర వంటగదిలో ఏదో వండటం చూసి మౌనంగా మేడపైకి వచ్చి కూర్చుంది. ఒకవేళ వంటగదికి వెళ్ళినా సుమిత్ర దెప్పి పొడిచే మాటలు ఇవన్నీ ఆలోచించి ఎందుకొచ్చిన గొడవ అని ఒక్కతే పైకొచ్చి కూర్చుంది. ఆఫీస్ నుంచి ఇంటికొచ్చాడు కార్తిక్. రాగానే నవ్వుతూ పలకరించి చేతికి మంచినీళ్ళిచ్చే తన భార్య కనిపించకపోయేసరికి ఫ్రెష్ అయ్యి కిందికొచ్చి సోఫాలో కూర్చున్నాడు. నాన్నా, కాఫీ తాగుతావా? ఎప్పుడొచ్చావు ఆఫీస్ నుంచి? కొడుకు పక్కన కూర్చుని అడిగారు నరేష్ గారు. ఇప్పుడే వచ్చాను నాన్నా అని వంటగది వైపు చూసి సమీరా, కాఫీ. తను మేడపైన ఉన్నట్టుంది. సుమిత్ర, కార్తిక్కి కాఫీ తెచ్చివ్వు అన్నారు. తెస్తున్నాను. వాడికి పెళ్ళైనా వాడి పనులు నేనే కదా చెయ్యాలి అని కాఫీ తెచ్చిచ్చి తీసుకో నాన్న, కాఫీ తాగు అని కాఫీ కప్ చేతికిచ్చింది. సుమిత్ర ముఖం డల్లుగా ఉండటం చూసి ఏంటమ్మా అలా ఉన్నావు? నేనెలా ఉంటే మీకెందుకు నాన్నా? ఈ ఇంట్లో కొట్టే వరకు అందరూ నా మీదకొస్తున్నారు. సాధ్యమైనంత వరకు నాకు దూరంగా ఉండండి. లేదంటే నా బుద్ధులు మీకు అంటుకుంటాయి అని సుమిత్ర లోపలికి వెళ్ళగానే కార్తీక్‌కి ఏమీ అర్థం కాలేదు. ఏంటి నాన్నా? అమ్మెందుకు అలా మాట్లాడుతుంది? అసలేం జరిగింది? తెలుసుకొని నువ్వేం చేస్తావురా? ముందు కాఫీ తాగు. అత్తా కోడలు గొడవలు మామూలే అని నరేష్ గారు అనగానే కార్తీక్‌కి ఈ విషయం అర్థమయ్యి ఆలోచిస్తూ టెర్రస్ పైకి వెళ్ళాడు. సమీర ఒంటరిగా కూర్చొని బాధపడటం చూడగానే షాక్ అయ్యాడు. సమీర ముఖమంతా కందిపోయింది. సమీర ఆమె పక్కన కూర్చుని భుజం చుట్టూ చేయి వేశాడు. తన బాధని పక్కన పెట్టి ఏమండి ఎప్పుడొచ్చారు? ముఖాన చిన్న నవ్వు పులుముకొని అడిగింది. ఏమైంది అలా ఉన్నావు? ఏం లేదండి. డేట్ టైం కదా కొద్దిగా నీరసంగా ఉంది అంతే. ఇంట్లో కాస్త ఉక్కగా ఉందని పైకొచ్చి కూర్చున్నాను. కాఫీ ఇవ్వనా? ఏయ్ నిజం చెప్పవే అని ఆమె చిన్ పట్టుకొని కాస్త కోపంగానే అడిగాడు కార్తిక్. ఏం లేదు అంటుంది. సమీరా, నాకు తెలుసు. నాన్న చెప్పారు. నీకు అమ్మకి మధ్యన గొడవైందని. చెప్పు, అసలెందుకొచ్చింది గొడవ? అమ్మేం మాట్లాడింది? నువ్వేం మాట్లాడావు? ఇరువైపులా ఏం జరిగిందని అడిగాడు. జరిగిన విషయం ఉన్నదున్నట్టు చెప్పింది. అంతా విన్న కార్తిక్కి ఎక్కడలేని కోపం వచ్చింది. ఏంటి నువ్వనేది? కొట్టడానికి చెయ్యెత్తిందా? అన్నీ తెలుసుండి అక్కెలా అమ్మ తరఫున మాట్లాడింది? అసలేం జరుగుతుంది ఇంట్లో? ప్లీజ్ అండి, మీరేం మాట్లాడకండి. ఈ రోజున జరిగిన దాన్ని బట్టి నాకొక విషయం క్లియర్‌గా అర్థమైంది. అత్తమ్మకి నేనంటే ఇష్టం లేదు అని.
అందుకే సాధ్యమైనంత వరకు కాస్త దూరంగానే ఉంటాను అని కార్తీక్ ఎదుపై తలని వాల్చింది. సుమిత్ర దగ్గరికి వెళ్ళి నేరుగా గొడవ పెట్టుకోవాలి అనుకున్నాడు. కానీ గొడవంతా పక్కన పెట్టి నా కొడుక్కి నాకు మధ్యన గొడవలు పెడుతున్నావా అని సమీరానే అంటుందని ఆలోచించి కార్తీక్ ఇంకా ఏమీ మాట్లాడలేదు. చాలాసేపు ఇద్దరూ పైనున్నారు. సుమిత్ర భోజనం చేసి నరేష్ గారి వైపు కోపంగా చూసి తన రూమ్కి వెళ్ళింది. నరేష్ గారు భోజనం చేసి టెర్రస్ పైకొచ్చారు. సమీర, కార్తీక్ ఇద్దరూ ఆలోచనలో ఉండటం చూసి, రే కార్తీక్, ఏంటి నాన్నా అనిద్దరూ పైకి లేచారు. జరిగిందంతా సమీర చెప్పుంటుంది. అందుకే నేనొక నిర్ణయానికొచ్చాను. సమీర, నువ్వు సపరేట్గా ఉండండిరా. తండ్రి మాటలకి షాక్ అవ్వాడు కార్తీక్. సమీర పరిస్థితి కూడా అంతే. ఏంటి నాన్న నువ్వనేది? అవును. ఎన్ని రోజులు ఇంట్లో గొడవలు? మీ అమ్మకి నీ విలువ, సమీర విలువ తెలియాలి అంటే మీరు దూరంగానే ఉండాలి. అప్పుడు కానీ మీ అమ్మకి బుద్ధి రాదు అన్నారు. ఆ పని మాత్రం చేయకండి నాన్న. ఇప్పటి వరకు బాగానే ఉన్నాం కదా, ఇకపై అలానే ఉందాం. ఈ గొడవలు ఇవన్నీ మామూలే. దయచేసి సపరేట్ అనే మాట రానివ్వకండి. అవును మావయ్య, మాకు సపరేట్ అవ్వాలి అన్న ఆలోచన అస్సలు లేదు. ఏదో గొడవైందని మీరు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు మావయ్య. అందరం కలిసే ఉందాం. ఇప్పుడు కాకపోయినా రేపన్న రోజున అత్తమ్మ మనసు మారుతుంది అంటుంది సమీర. మీ ఇద్దరూ అర్థం చేసుకున్నట్లు తను అర్థం చేసుకోవటం లేదు కదమ్మా. ఏం చేయను? ఈ వయసులో కూడా అది అలా ఉంటుంది అంటే ఏమనాలో కూడా నాకు అర్థం కావటం లేదు. నా అసమర్థతకి నేనే బాధపడుతున్నాను అని నరేష్ గారు వెళ్ళగానే కార్తీక్, సమీర ఇద్దరూ రూమ్కి వచ్చారు. ఏమండి, భోజనం చేద్దురండి. ఆకలిగా లేదు సమీర అని బయట లాన్లో కూర్చున్నాడు. సమీరాకి అర్థమైంది కార్తీక్ బాగా డిస్టర్బ్ అయ్యాడు అని. ఇకపై తనకి అత్తమ్మకి మధ్యన ఏం జరిగినా కార్తీక్ వరకు తీసుకుని వెళ్ళకూడదనుకొని కిందికి వెళ్ళి భోజనం ప్లేట్లో పెట్టుకుని రూమ్కి వచ్చింది. ఏమండి, ఏంటి సమీరా, రండి భోజనం చేద్దాం. ఆకలిగా లేదు కార్తీక్కి. సుమిత్ర పద్ధతి నచ్చటం లేదు. అలా అని తల్లితో గొడవ పడలేడు. లోపలే బాధని దిగమింగుకొని ఆమె దగ్గరికి వచ్చి కూర్చుని చెయ్యి పట్టుకొని, నాకు ఆకలిగా లేదని చెప్పాను, కానీ నీ ఆకలి మర్చిపోయాను, మూర్ఖుని నేను అని బాధగా అన్నాడు. అబ్బా, ఏంటండి మీరు నా మనసు బాధపడేలా మాట్లాడుతున్నారు? ఇంకెప్పుడు అలాంటి మాటలు మాట్లాడకండి ప్లీజ్ అంటూ కార్తీక్ని హత్తుకుంది. ఏం చేయను, కన్న తల్లిని ఎదిరించలేను. తప్పొప్పులు తెలుసుకోలేనంత చిన్న పిల్ల అయితే కాదు కదా అమ్మా. సడన్గా అమ్మలో ఈ మార్పేంటో నాకు అర్థం కావట్లేదు సమీరా. ఏం లేదండి, ఎక్కడ మిమ్మల్ని దూరం చేస్తాను, తల్లిగా ఆవిడ భయం అంతే. మీరేం ఆలోచించకండి. చెప్పండి, కొత్త ఆఫీస్ ఎలా ఉంది, అక్కడ వర్క్ ఎలా ఉంది అని కార్తీక్ని మాటల్లో పెట్టి భోజనం తినిపించడం స్టార్ట్ చేసింది. బాగుంది సమీరా, వర్కేముంది మామూలే, కానీ దగ్గరుండి మనం అన్నీ చూసుకోవాలి. కొంచెం బాధ్యతగా ఉండాలి. కానీ జర్నీ కారణంగా నీరసం వస్తుంది. బైక్ మీద కనీసం అరగంట పైనే పడుతుంది. దానికి తోడు ట్రాఫిక్ ఒకటి కదా, మామూలుగా రావటం లేదు తలనొప్పి అన్నాడు. నాన్న, కారు ఎప్పుడు తెస్తారు? కారులో అయితే పెద్ద ఇబ్బంది అనిపించదు కదా అంటుంది. తెస్తారు, నువ్వేం ఆలోచించకు అని ఇద్దరూ కలిసి భోజనం చేసి నిద్రలోకి జారుకున్నారు. ఆ తర్వాత కట్ చేస్తే వచ్చిన దగ్గర నుంచి అలా గదిలో కూర్చుని ఏడుస్తూనే ఉన్నావు. అసలేం జరిగిందో అడుగుతుంటే చెప్పవేంటి? కాస్త గట్టిగానే అడిగింది మంగాదేవి. ఏం లేదత్తమ్మా, నా మరదలు ఎంతో మంచిదనుకున్నాను కానీ చాలా చెడ్డదని ఈరోజే అర్థమైంది అని చెంపల మీద కన్నీరు తుడుచుకుంటూ చెప్పింది. నిన్న మొన్నటి వరకు మా మరదలు మంచిది అన్న నువ్వే ఈ రోజున ఎందుకిలా మాట్లాడుతున్నావు అని రవి అడిగాడు. ఎందుకంటే సమీర నన్ను అంటూ ఆగిపోయింది ఎదురుగా మంగాదేవి ఉండటం చూసి. చెప్పవే, ఆగిపోయావు అంది మంగాదేవి. ఏం లేదత్తమ్మా, కాస్త చిరాగ్గా ఉంది, స్నానం చేసి వచ్చాక మాట్లాడతాను అని సునీత రవి వైపు చూసి స్నానానికి వెళ్ళింది. రవి, ఏంటమ్మా? చూస్తుంటే ఏదో జరిగిందని అర్థమవుతుంది. నాకు తెలిసి ఇది సమీరతో గొడవపడి ఉంటుంది. సునీత ఏం చెప్తుందో విని సమీరాకి ఫోన్ చేసి విషయం ఏంటో కనుక్కో. దాని మాటలు మనం గుడ్డిగా నమ్మటానికి వీల్లేదు, సరేనా? సరేమ్మా అని రవి ఆలోచిస్తూ కార్తిక్కి ఫోన్ చేశాడు. నిద్రలో ఉన్న కార్తిక్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఈ టైంలో సమీరాకి కాల్ చేయటం కరెక్ట్ కాదని నరేష్ గారికి ఫోన్ చేసి రవి జరిగిన గొడవంతా తెలుసుకున్నాడు. అంతా విన్న రవికి ఎక్కడలేని కోపం వచ్చింది. సరే మావయ్య, ఉంటాను అని ఫోన్ కట్ చేసి బయటకు వచ్చి కూర్చున్నాడు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.